హాయ్, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటై డిసెంబర్ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయింది. అందుకు గాను తొలుత పాదయాత్ర చేపట్టాలని భావించిన ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. కేవలం నిరసనలకే పరిమితం కావాలని చూస్తోంది. తొలుత కాషాయ పార్టీ నిర్ణయించిన చివరకు వెనకడుగు వేసినట్లుగా సమాచారం. పాదయాత్రలు చేస్తే ఎవరు చేయాలి? ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారు చేయాలా, లేక టికెట్ ఆశించిన వారికి ఆ బాధ్యత అప్పగించాలా అన్నది పార్టీకి ప్రశ్నార్థకంగా మారినట్లుగా సమాచారం. అందుకే పాదయాత్ర ఆలోచనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన వారు పలువురు పార్టీని వీడారు. మరి అలాంటి సెగ్మెంట్లలో యాత్ర ఎవరు చేపట్టాలనే ప్రశ్నలు ఉత్పన్నమైనట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు చిక్కుముడులను అధిగమించి యాత్ర చేపట్టడం కష్టమని భావించి పాదయాత్ర నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా తెలిసింది. పార్టీలో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. పాదయాత్రలు నిర్వహిస్తే ముఖ్య అతిథిగా తమకు నచ్చిన నేతను ఆహ్వానిస్తే మరో నేతతో తమకున్న రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉండడంతో శ్రేణులు సైతం సందిగ్ధంలో పడడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా టాక్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలు, ఛార్జ్షీట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని డిసెంబర్ 1 నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కమల పార్టీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1న మండల స్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. 2న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయింది. ఇక 3న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఇక 5న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయలేదనే ఛార్జ్షీట్ విడుదల చేయాలని కమల దళం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కార్యక్రమాలకు కూడా అసెంబ్లీ వారీగా ఎవరు లీడ్ తీసుకోవాలనే అయోమయ పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఛార్జ్షీట్ ఎవరు ప్రిపేర్ చేయాలనే అంశాలపై సందిగ్ధత ఏర్పడినట్లు టాక్. మరి ఈ ఇబ్బందులను ఎదుర్కొని కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తుందనేది చూడాలి మరి.